లాస్ట్ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నాం. స్టడీ స్టేట్ ఎర్రర్ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి లాస్ట్ వీడియోలో చూసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మనం సెకండ్ ప్రాబ్లం చూసుకుందాం. కన్సిడర్ ఏ యూనిట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ విత్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ C(s) by R(s) ఈక్వల్ టు AS plus B by S² plus AS plus B. Determine the open loop transfer function G(s). The steady state error ద యూనిట్ ర్యాంప్ ఇన్పుట్ ఈజ్ A minus K by B అనేది ఇచ్చిండు. మనము ఇది అనేది ప్రూవ్ చేయాలి. A minus K B అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకేమేమి ఇచ్చిండు, ఇది అనేది యూనిట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అన్నాడు. యూనిట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటే H(s) ఈక్వల్ టు 1 అనమాట. ఇది క్లోజ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చిండు. C(s) by R(s) ఈక్వల్ టు KS ప్లస్ B బై S² ప్లస్ AS ప్లస్ B అనేది ఇచ్చిండు. మనము ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది G(s) ఫైండ్ అవుట్ చేయాలి. ఈ A minus K by B అనేది కూడా మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ప్రూవ్ చేయకుండా మనకి ఫార్ములాస్ అనేవి మనకు కన్ఫామ్గా తెలియాలి. ఫార్ములాస్ చూసుకుంటే KP అంటే ఇది పొజిషన్ అనమాట, ఈక్వల్ టు లిమిట్ S(0) G(s) ఇంటూ H(s). KV లిమిట్ S(0) V అంటే వెలాసిటీ, ఇక్కడ S ఇంటూ G(s) ఇంటూ H(s). KA అంటే యాక్సలరేషన్, వెలాసిటీ కంటే ఓన్లీ S, అదే యాక్సలరేషన్ అంటే వెలాసిటీ ఇంటూ సంథింగ్ కాబట్టి S² G(s) ఇంటూ H(s). సేమ్ ఇక్కడ 1 S² అనమాట, ఇంకా రిమైనింగ్ ఆల్ సేమ్. నెక్స్ట్ E(s) ఎర్రర్ ఈక్వల్ టు R(s) by 1 ప్లస్ G(s) ఇంటూ H(s). నెక్స్ట్ ఇది స్టడీ స్టేట్ ఎర్రర్, SS అంటే స్టడీ స్టేట్ ఎర్రర్ అనమాట, ఈక్వల్ టు లిమిట్ S(0) S ఇంటూ E(s). ఈ E(s) అనేది ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ స్టడీ స్టేట్ ఎర్రర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్ అంటే 1/1 ప్లస్ KP, అదే వెలాసిటీలో అయితే ESS ఈక్వల్ టు 1/KV. నెక్స్ట్ ESS ఈక్వల్ టు 1/KA యాక్సలరేషన్ అయితే ఇదైతే ఇది. నెక్స్ట్ దీంతో ఒకటే 1/1 ప్లస్ KP అనేది పొజిషన్లో మారుతాయి అనమాట. ఈ ఫార్ములాస్ అన్నీ తెలిస్తే మనం ఈజీగా ఫార్ములా అనేది సాల్వ్ చేయొచ్చు. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, C(s) by R(s) ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చిండు అనమాట, అది ఇచ్చిండు. ఇప్పుడు దీన్ని మనం అజ్యూమ్ చేసుకుందాం. దీన్ని C(s) by R(s)ని M(s) అనుకుందాం. ఈక్వల్ టు C(s) by R(s) అంటే మనకు నార్మల్ ఫార్ములా ఏంది, G(s) by 1 ప్లస్ G(s) ఇంటూ H(s). క్లోజ్డ్ లూప్ సిస్టమ్కి ఇదే కదా మనకు ఫార్ములా. హియర్ H(s) ఈక్వల్ టు 1, H(s) ఈక్వల్ టు 1 అని ఎందుకన్నాం, క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చిందంటే యూనిట్ ఫీడ్బ్యాక్ అనేది క్వశ్చన్లో ఇచ్చింది కదా, అందుకు H(s) ఈక్వల్ టు 1 అనుకుందాం. M(s) ఈక్వల్ టు G(s) by 1 ప్లస్ G(s) ఇంటూ H(s) అంటే 1 కాబట్టి 1 అనేది ఉన్నా లేకుండా ఏం కాదు. నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, ఇది కింద ఉంది కాబట్టి ఆ సైడ్ పోద్ది. M(s) ఇంటూ 1 ప్లస్ G(s) ఈక్వల్ టు G(s). ఇప్పుడు M(s)తో మల్టిప్లై చేద్దాం. M(s) ఇంటూ 1 M(s) ఇంటూ G(s), M(s) ఇంటూ G(s) ఈక్వల్ టు G(s). ఇప్పుడు ఈ టర్మ్ అంతా ప్లస్ M(s) ఇంటూ G(s) అనేది ఇటు సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్కి వస్తే మైనస్ అవుతుంది. M(s) ఈక్వల్ టు M(s) మైనస్ G(s) ఇటు సైడ్కి పోయింది, అప్పుడు G(s) మైనస్ M(s) ఇంటూ G(s). M(s) ఈక్వల్ టు G(s) ఇంటూ 1 మైనస్ M(s). ఇప్పుడు ఈ రెండు దాంట్లో G(s) కామన్ ఉంది కాబట్టి G(s) కామన్ ఇస్తే ఇంకా ఇక్కడ ఓన్లీ G(s) కామన్ ఇస్తే 1 ఉంటుంది. ఇక్కడ G(s) కామన్ ఇస్తే ఇంకేముంది, మైనస్ M(s) ఉంది. ఇప్పుడు మనకేం కావాలి, G(s) కావాలి. G(s) కావాలి కాబట్టి ఇదంతా మనకు ఇంటూలో ఉంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ బై లాగా వస్తుంది. ఇదంతా పైన ఉంది, ఇటు సైడ్కి వస్తే కింద వస్తాయని అనుకోవచ్చు. G(s) ఈక్వల్ టు M(s) by 1 మైనస్ M(s). ఇప్పుడు G(s) ఈక్వల్ టు మనకు ఫార్ములా ఇది వచ్చింది డిరైవ్ చేసిన తర్వాత. ఇప్పుడు M(s) అంటే ఏంది, మనకి ఇచ్చిన కదా క్వశ్చన్లో KS ప్లస్ B బై S² ప్లస్ AS ప్లస్ B అనేది ఇచ్చిండు, మైనస్ M(s) అన్న సేమ్ ఇదే KS ప్లస్ B బై S² ప్లస్ AS ప్లస్ B. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే G(s) ఈక్వల్ టు KS ప్లస్ B బై, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు ఓన్లీ 1 ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే S² ప్లస్ AS ప్లస్ B మైనస్, ఇప్పుడు ఇది నేను రఫ్లో చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. మనకు ఇది ఉంది, ఇప్పుడు ఇలా ఉంటే ఇప్పుడు చూడండి దీన్ని ఫస్ట్ పైన ఎలా ఉండేది అలానే రాసుకుందాం. న్యూమరేటర్లో ఎలా ఉందో అలానే రాసుకొని S² ప్లస్ AS ప్లస్ B. డినామినేటర్లో ఏముంది 1 మైనస్ ఉంది కదా, ఎల్సిఎం ఎంత దీనికి S² ప్లస్ AS ప్లస్ B. ఎల్సిఎం అంటే ఓన్లీ డినామినేటర్లో తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. S² ప్లస్ AS ప్లస్ B మైనస్, ఇక్కడ ఆల్రెడీ S² ప్లస్ AS ప్లస్ B ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది కాబట్టి పైన ఏముంటే అది రాస్తాం, KS ప్లస్ B. ఇది క్యాన్సల్, ఇంకేముంటుంది KS ప్లస్ B బై S² ప్లస్ AS ప్లస్ B మైనస్ KS మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ B.
బి క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగులుతుంది? కేఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏఎస్ మైనస్ కేఎస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, కామన్ ఎస్ కామన్ ఇద్దాం. కేఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ కామన్ తీస్తే ఏ మైనస్ కే. ఇప్పుడు టోటల్గా ఎస్ కామన్ ఇద్దాం. బై ఎస్ కామన్ తీస్తే ఎస్ కామన్ తీస్తే చూడండి ఇక్కడ ఏముంటుంది? ఎస్, ఇక్కడ 2 ఎస్ఎస్ ఉన్నాయి. ఒక ఎస్ కామన్ తీసిన ఇంకేం మిగులుతుంది? ఎస్ మిగులుతుంది. ఇక్కడ 1 ఎస్ కామన్ తీసిన ఇంకేం మిగులుతుంది? ఏ మైనస్ కే అనేది మిగులుతుంది. ఇది మనకు రిమైనింగ్ అనేది మిగిలింది. ఇప్పుడు ఇక్కడ మనకు ఫార్ములా చూడండి, ఇప్పుడు ఓన్లీ ఎస్ మిగిలేదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇది అనేది ఇది వచ్చింది. కేఎస్ ప్లస్ బి బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ మైనస్ కే అనేది వచ్చింది కదా. ఇక్కడ ఓన్లీ ఎస్ ఉంది, అంటే మనకు ఓన్లీ ఎస్ ఉన్న ఫార్ములా ఏంది? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓన్లీ ఎస్ ఉన్న ఫార్ములా ఏంది? మనకు ఇక్కడ 1, ఇక్కడ ఎస్, ఇక్కడ ఎస్ స్క్వేర్. ఓన్లీ ఎస్ ఉన్న ఫార్ములా కేవీ కాబట్టి మనకి కేవీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం థింక్ చేస్తే మనకి కేవీ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు అని మనకు తెలుస్తుంది అనమాట, ఓన్లీ ఎస్ ఉంటే. అదే ఎస్ స్క్వేర్ ఉంటే ఏం ఫార్ములా యూజ్ చేయాలి? కేఏ యూజ్ చేయాలి. అసలుకి ఎస్ఏ లేకుండా కేపీ యూజ్ చేయాలి. ఇప్పుడు కేవీ అనేది యూజ్ చేస్తాం. లిమిట్ ఎస్ టు 0 ఎస్ ఇంటూ జిఎఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్ అనేది యూజ్ చేద్దాం. కేవీ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టు 0 ఎస్ ఇంటూ జిఎఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్ కదా ఫార్ములా. లిమిట్ ఎస్ టు 0 ఎస్ ఇంటూ జిఎఫ్ఎస్ అంటే ఏంది? కేఎస్ ప్లస్ బి బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఏ మైనస్ కే. హెచ్ఎఫ్ఎస్ అంటే 1, ఎందుకంటే యూనిట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఎస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఎస్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ కే 0 అయిపోద్ది. ఇంకా ఓన్లీ బి మిగులుతుంది. బి మిగిలింది. ఇక్కడ 0 పెడితే ఇది 0 అయిపోద్ది. ఇంకేం మిగులుతుంది? ఏ మైనస్ కే మిగిలింది. అంటే కేవీ ఈక్వల్ టు బి బై ఏ మైనస్ కే. ఇప్పుడు మనకు స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కోమన్నారు కదా. స్టడీ స్టేట్ ఎర్రర్ ఫార్ములా ఏంది కేవీకి? ఈఎస్ఎస్ ఈక్వల్ టు 1/kv కదా. 1/kv. కేవీ అంటే ఏంది? బి బై ఏ మైనస్ కే. ఇది కింద ఉంది, డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది పైకి వెళ్తుంది. రెసిప్రోకల్ అయితే కదా, ఏ మైనస్ కే బై బి అనేది వస్తుంది. అంటే స్టడీ స్టేట్ ఎర్రర్ వాల్యూ వచ్చేసి మనకు క్వశ్చన్లో కూడా అదే కదా, ఏ మైనస్ కే బై బి అని అడిగిండు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.